పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, సన్నిధినిచ్చాడు. ఇక్కడ అపోస్తులు కార్యములు 13వ అధ్యాయము 30 వచనము చూస్తే 26 కూడా, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షణ వాక్యము మన దగ్గర పంపబడినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని విధేయులుగా ఉండాలి, గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండాలి, కృప కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని నామాన్ని మహింపరిచేలాగా ఉండాలి. అందుకే ఇక్కడ 30 చూస్తే, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. దేవుడు మృతులలో నుండి ఎందుకు లేపాడు? యేసుక్రీస్తుని. చూడండి, ఒక మనిషి మీద 100 కేసులు ఉన్నాయనుకోండి, అవి సమాప్తంగా కొట్టేయాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? మీ పాపాలు తీసివేయాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు బ్రతికొండగా అది జరగదు కదా. అలాగే మీ పక్షాన యేసుక్రీస్తు సిలువ మరణం పొంది మీ పాపాలు కొట్టివేయబడడానికి ఆయన చనిపోయాడు. దేవుడు ఆయన్ని లేపాడు. ప్రాణం పెట్టుటకును ప్రాణము ఇచ్చుటకును మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని దేవుడు చెప్పాడు. ఆయన రారాజు. ఇప్పుడు దేవుడు తిరిగి ఆయన లేపాడు కదా. చూడండి, దేవుడు ఆయన్ని తిరిగి లేపినప్పుడు, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారిని అనేక దినములు కనబడెను. అనేక పర్యాయములు దర్శనమిచ్చాడు. నడిచాడు, 2 కిలోమీటర్లు నడిచాడు, వాళ్ళకి అగపరుచుకున్నాడు, ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాళ్ళకి ఏమైందంటే మబ్బు ఇడిపోయింది. ఆయన యేసు కదా, యేసు మనతో మాట్లాడినట్టే మన హృదయాలు కరిగినాయి కదా అని చెప్పినప్పుడు వాళ్ళలో చలనం చెలరేగింది. వారిలో ప్రేమ చల్లారిపోతున్న సమయంలో వారితో కలిసి నడిచాడు, వారితో కలిసి భోంచేశాడు. చేప కాల్చి ఇస్తే వాళ్ళందరూ తిన్నారు, యేసయ్య కూడా తిన్నాడు. వాళ్ళతో కలిసి భోంచేశాడు, వాళ్ళతో కలిసి నడిచాడు, వాళ్ళతో కనపడ్డాడు, వాళ్ళని దర్శనమిచ్చాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళకి పుష్ చేశాడు, ముందుకు నడిపించాడు. ఇది నాయన పాత నిబంధన కొట్టేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని నా భుజం మీద వేసుకున్నాను, అది నేను నడిపిస్తాను, దాన్ని మోస్తున్నాను నేను. ఇప్పుడు మీరు నా చేయవలసిన కార్యం ఇది. ఇప్పటికి చల్లారిపోకూడదు. మీ నుంచే ఈ యొక్క పునరుత్థానము జాయిన్ అవ్వాలి, పునరుత్థానము నడవాలి. ఈ యొక్క యుగం నడవాలి అంటే మీరు ముందుకు అడుగులేయాలని తోమాకైతే నేను నమ్మనన్నాడు. నా చేతిలో ఏలు పెట్టి చూపిస్తేనే కానీ రంధ్రంలో నేను ఏలు పెట్టి చూస్తానన్నాడు. అది ప్రత్యక్షమైనప్పుడు నా చేతిలో రంధ్రంలో చేయి పెట్టి చూడు, నమ్ము అని యేసయ్య అన్నాడు. ఇలా అనేక పర్యాయములు కనపడ్డాడు, అనేక వారితో నడిచాడు, అనేక వారితో భోంచేశాడు, అనేక వారితో ఆయన తిరిగి లేచి ఇన్ని కార్యక్రమాలని చేసుకున్నాడు. ఆయన ఎముకల గురించి ఒక దేవాలయాలు కూడా కట్టేసి ఉన్నాయి. ఆ మందిరాలు, సంఘాలు, సభలు స్థాపించినప్పుడు అక్కడ వారికి అపోస్తుల యొక్క ఎముకలతో కూడా జ్ఞాపకాలుగా పుస్తకాలు ఉన్నాయి, రాసి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ గుర్తులు. అపోస్తులు ఏంటి, అపోస్తుల స్టాండ్ ఏంటి, అపోస్తులు ఎన్ని అద్భుతాలు చేశారు, అసలు అపోస్తులే చేశారా, యేసయ్యని మాటకి విధేయులవ్వారా, ఎన్నిసార్లు వెనక్కి పరిగెట్టారు, ఎన్నిసార్లు ముందుకు వచ్చారు, ఎన్నిసార్లు నిలబడ్డారు, ఎన్నిసార్లు వాళ్ళు హతసాక్షులుగా నిలబడి ముందుకు ఒక సేవా జీవితాన్ని ముందుకు నడిపించారనేదే ఇక్కడ అనేక పర్యాయములు వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి, 33 చూస్తే, చేసిన వాగ్దానం మనం
దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే వాగ్దానము పితరులు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడానికి, అది సువార్త చెప్పడానికి వాగ్దానం కదండి. ఈరోజు ఎన్ని క్యాలెండర్ల మీద ఎన్ని వాగ్దానాలు ఉంటాయి, ఎంత ముద్దుగా ఉంటాయో. అవి ఎందుకు నెరవేరట్లేదు? నీ పని నువ్వు చేయట్లేదు. మూడు పూడలు మొక్కుతున్నావే, ప్రార్థన చేస్తున్నావా? భారం ఉందా? అక్కడ ఉత్తర భారతదేశం అట్టుడికిపోతుంది, దక్షిణ భారతదేశంలో కష్టాలు, కరువులు, బాధలు ఎన్నెన్ని. బంగ్లాదేశ్ ఎలాగ కరువుగా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏ రకంగా వారు ఎక్కడ చూసినా అన్యాయం, అధర్మం, మోసం, అక్రమం, ఎన్నిటి మధ్య వ్యభిచారం, దుండుగులు, దుష్టత్వము, మోసము అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఎన్ని రిపోర్ట్లు అండి, అవన్నీ మరి రోజు పేపర్లో చదివియే. రియల్గా అక్కడికి వచ్చి వాళ్ళు బాధితులు చెప్పుకుని గుండ్లు బాదుకుని ఏడ్చింది రాస్తూ ఉంటారు. అవన్నీ న్యూస్ పేపర్లో ఉన్న యొక్క ప్రతి అక్షరము కూడా అక్కడ బాధితుల యొక్క వివరాలు, వారి యొక్క సాక్ష్యాలు, వారి భవిష్యత్తు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం మనకు నెరవేరాలంటే, ఆ వాగ్దానం మీద మనం నిలబడాలంటే, వాక్యానుసారంగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే విధేయులు అవ్వాలి, శరణులు అవ్వాలి, మన అవయవములు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. దేవుడికి మనం విధేయులు అవ్వాలి, విశ్వాసంగా బలపడాలి, స్థిరపడాలి, స్థైర్యం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఇది ఇక్కడ వాగ్దానాన్ని నెరవేర్చి, మన పితరులకి చేసిన వాగ్దానం అంతా కూడా నెరవేర్చిన దేవుడు సువార్త రూపంగా మనం పంచుతున్నాం. అలాగే నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనింటిని అని 2వ కీర్తనలో వ్రాయబడిన, మరియు ఇది 2వ కీర్తనలో ఏమని రాసింది? ఆ వాగ్దానము నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానన్న మాట నెరవేరిందండి. నెరవేరడం కాదు, అక్కడ చూడండి, నిన్ను కంటిని 2వ కీర్తనలో వ్రాయబడిన, మరియు కుళ్ళు పట్టనివ్వకుండా నన్ను మృతుల్లో నుండి లేపుటకును దావీదు వంశమున దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించనని నమ్మశక్యము లైన వారికి చెప్పాను. నమ్మిన వారికి ఇది చెప్పాను. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. అడుగుము నీకు జనుల స్వాస్థ్యముగా ఇస్తాను, భూదిగింత వరకు సొత్తుగా ఇస్తాను. ఈ వాగ్దానము నెరవేరాలంటే దానికి ముందు అన్యజనులు దొంబి చేస్తున్నారు, మనకి దేశానికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఎక్కడ 2-3 ఆరాధిస్తుంటే వాళ్ళని కొట్టేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తున్నారు, కేసులు బరాయింతున్నారు. ఎక్కడ రక్షణ లేదు, రక్షణ సునాదము లేదు. ఇంత కటకటలు ఆడిపోతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? ఒక పేరుని పంపించి అనేక చిత్రాలు చేసాడు దేవుడు. 10 తెగుళ్ళు తెప్పించి అనేక చిత్రాలు చేసాడు దేవుడు ఊరుకోడు. మనకి స్వాతంత్రం వస్తుంది, అన్నిటికీ సమయం ఉంది. ప్రార్థన చేయడానికి, సువార్త ప్రకటించడానికి, ఆత్మలు సంపాదించడానికి, నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి అన్నిటికీ సమయం ఉంది. మీరు దేనికి వరి కావద్దు, మీరు సిద్ధులు అవ్వండి. సిద్ధం ఎలా సిద్ధం అవ్వాలా? ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు సిద్ధంగా ఉండండి. మీ అవయవాలు నీతికి దాసులుగా అప్పగించుకోండి. మీరు సిద్ధపడి ఉండండి. 5 మంది కన్నికలుగా మీరు ఉండండి. మీరు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు ఈ వాగ్దానాన్ని, నేడు నీ కుమారుడువు, నేడు నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటిననే వాగ్దానం నెరవేర్చాడంట. 2వ కీర్తనలో ఉన్న ఒక భాగాన్ని మనకి ఇచ్చాడు. ఆ భాగాన్ని ఇచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగించును. కుమారుడు ప్రాణం ఇచ్చాడు.
రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నీవు నా కుమారుడు, నీడు నిన్ను కంటిని అని 2వ కీర్తన వ్రాయబడి ఉన్నది. మరియు ఆయనంట 2వ కీర్తనలో రాయబడిన మాటను మనం నెరవేర్చాడంట, వాగ్దానాన్ని నెరవేర్చాడంట. ఆయన కృప, దయ, కనికరాన్ని మన మీద ఉంచాడు. సమాధానం లేదండి, ఈరోజు శాంతి లేదండి, కృప లేదండి, దయ లేదండి. ఎక్కడ చూసినా చాలా భయంకరమైన మనుషులు, దొంబి జనులు, వ్యభిచారం. ఆ బీహార్లో అయితే వ్యభిచారం చేసి గంటలో పాడేశారు. ఏమో నాకు తెలియదు, ఎవరు తెలియదు, నాకు తెలియదు అంటున్నారు. ఏమంటే ఇలాంటి దుండుగులు ఎక్కువైపోయారు. పోలీస్ స్టేషన్లో కేసులు లేవు. యూపీలో అయితే ఎన్ని కేసులు, ఎన్ని పోలీస్ స్టేషన్లు. అసలు ఎక్కడా కూడా పట్టించుకుంటలేరు. క్రైస్తవుల్ని బాగా పట్టించుకుంటున్నారు. చేసేది వాళ్ళు, దుండుగులు, దొంబి చేసేవాళ్ళు. ఎక్కడ 2-3 ఆరాధిస్తారో పట్టేయాల, వాళ్ళని ఈద్లోకి లాగేయాల, అల్లరి చేసేయాల, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలా. ఎందుకు? ఇది అపవాది క్రియ. ఈ అపవాది కార్యాన్ని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసి ఉత్తర భారతదేశాన్ని రక్షించుకోవాలి, దక్షిణ భారతదేశాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి, ప్రపంచాన్ని రక్షించుకోవాలి, 800 జిల్లాలను రక్షించుకోవాలి, 148 కోట్ల ప్రజలను రక్షించాలి, ప్రతి జాతి జనాంగ ప్రజలను రక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీవు నా కుమారుడు, నేడు నేను కంటినని నువ్వు చెప్పావు తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, కనికరించావు, వాగ్దానం చేసావు, వాగ్దానాన్ని మాకు ఇచ్చావు, మమ్మల్ని బలపరిచావు, స్థిరపరిచావు, సిద్ధపరిచావు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.